ఈ రొమాంటిక్ వెదర్ చూస్తుంటే లవర్ కౌగిల్లో చలిగా వచ్చుకోవాలనిపిస్తుంది కదా. ఐ మీన్ క్యాంప్ ఫైర్ లేదు కదా అంటున్నా. నువ్వు నన్ను ఫాలో చేయడం తప్ప వేరే పని లేదా? నువ్వెంత ఫాలో చేసినా నేను నీకు పన్ను. అయినా నీ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. హలో, నేను నీకు లైన్ వేస్తున్నాను కదా అని పెద్ద ఫిగర్లా ఫీల్ అయిపోతున్నావేమో. అసలు అమ్మాయిలు అందంగా ఉంటారని తెలియజేసిందే మా అబ్బాయిలమ్మా. ఆడదాన్నైనా అందాన్నైనా ఆస్వాదించే మొగోడు ఉన్నంత వరకేనమ్మా మీకు వాల్యూ. అయినా నాలాంటోడికి నీలా అరాకొండ అమ్మాయిలు పూర్తిగా సెట్ అవ్వరు. ఓకే బాయ్. ఇదేంటే మోట్ సరసం చెరుగడ్డ నలిపేసినట్టు నలిపేస్తున్నావేంటి? ఇదేంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, చీకట్లో గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుందని ఇద్దరం టెస్ట్ చేస్తున్నాం అంతే. నేను ఎంతగా ప్రేమించాను, నన్ను కాదని దాంతో రొమాన్స్ చేస్తావా? ఐ హేట్ యు. మాలాంటి వాళ్ళ ప్రేమని మీలాంటి మగవాళ్ళు అర్థం చేసుకోలేరు. చెప్పరా, నన్ను ఎందుకు మోసం చేసావు? చెప్పు, నన్ను ఎందుకు మోసం చేసావు? మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసింది ఏంటి న్యూసెన్స్? అయినా నేను బుల్లిబాబు, ఏమి నీకు నాలవరే కావాల్సి వచ్చాడా? వాడి మీద పడ్డాయంటే నీ ముద్రష్టపు కళ్ళు దొంగం నాశనం అయిపోతావే. అలా ములుగుతున్నావేంటే నేను చెమ్మడిపోను. ఇక్కడే ఇన్ని ములుగుతున్నావంటే మంచం మీద ఇంకెన్ని ములుగుతావే? ఇటు చూడవే, చూసి మాట్లాడు. చూడు. వీడి మీద నమ్మకం పెట్టుకుంటే నట్టింట్లో ముంచేశాడు దొంగ సచ్చినోడు. ఇక్కడ అందరూ పోతారు. ఏ కిస్మిస్, ఏమైంది ఈ టైంలో బ్యాగ్ సర్దుతున్నావు? నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. వాట్ హ్యాపెండ్? పోతే పోనీరా, ఈవిడ గారు ఇక్కడ ఉండి పీకేదేముంది? నువ్వే పోతావురా. దాంతో తిరిగి నాశనం అయ్యాక తిరిగి నా దగ్గరికి వస్తావు. అప్పుడు నేనే నీకు దిక్కు. హలో, బ్యాడ్ టైం బ్యాక్ లోదంతే వెళ్ళి సన్యాసులైనా కలుస్తానేవు గాని నీ బ్రూడీ మోహన్ దగ్గర మాత్రం రానే రాను. చేస్తావురా, చేస్తావు. అందరూ కలిసి చేస్తారు. హలో, ఇదిగో నీ ప్రాపర్టీ. నువ్వే నా గుర్తుగా ఉంచుకో. ఇదేంట్రా అందరూ పోతారనుకుంటూ పోతుంది? పోతే పోనీరా, ఓహలో ఇక ఉంటే ఎంత పోతే ఎంత. సరే నువ్వు రా, రేపు పొద్దున పోవడంత పని ఉంది. ఏదో జరుగుతుంది, ఈ టైంలో వెళ్ళావేంటి? అవి ఎలక సౌండ్లు కాదు, నా సౌండ్లే. మై నేమ్ ఈస్ బుల్లబాయ్ ఫ్రమ్ పెదవాల్తేరు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మధు. మధు, మధు బాగున్నావు. సంతలో సగం రేటుకు దొరికిన సిమ్లా పిల్లగా. మధు, నువ్వు బాగున్నావు, వంక తోటలో ముదిరిపోయిన వంకాయలాగా. ఎవరి స్పైసీ చెకోడి? చెకోడి కాదు, కిస్మిస్. కిస్సు మిస్సా? నీ మగ జాతే. మధ్యలో నీలా ఎక్స్ట్రాల్ చేస్తే ఇలా మార్చేసాం. అయినా ఏంటి లేకపోతే ఏంటి కదా డార్లింగ్? నా గురించి మీకు తెలియటలే. మై నేమ్ గురించి మొత్తం అయినా మనం ఒకటైతే ఆటలు కలుస్తాయి ఆటోమేటిక్ గా. ఒరేయ్, నేను ఆ టైపు కాదే కాదు. ఐ వాంట్ హిమ్. ప్రొసీడ్. చెస్. ఏయ్, అమ్మాయిలు ఉండగా మందేస్తున్నారేంట్రా? అబ్బచ్చా, అవునా? డోర్ ఓపెన్ చేసి చూడు. నువ్వు ఆగరా, నువ్వు ఆగా. రేయ్, అమ్మాయిలు మందేస్తున్నారా? ప్రభువా,
ఈ నా బిడ్డకి జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా ప్రసాదం పుడి ఆగరా. ఆమేన్. ఉమ్? ఒరేయ్ అక్కడ వాళ్ళు బ్లీజర్లు ప్లాన్ చేశారు, ఇక్కడ మేము బీర్లు ప్లాన్ చేసాం. ఎంతకి నీ పరిస్థితి ఏంట్రా? నువ్వు మాకంటే స్పీడ్ రా. ఉమ్. ఏయ్, బాధలను మర్చిపోవడానికి అబ్బాయిలు మనతో అవుతారా? మరి అమ్మాయిలు ఎందుకు తాగుతారో తెలుసా? ఎందుకురా? అబ్బాయిలను ఎలా బాధ పెట్టాలనే ఆలోచన కోసం తాగుతారు. దెబ్బకి చెంప దెబ్బకి తేడా ఏంటో తెలుసారా? క్వార్టర్ తాగితే ఇలాంటి కొటేషన్లు కోట్ చెప్తాను. ఇదిగో లిస్ట్. ఇందులో ఉన్న పెయింట్లు, బ్రష్లు, మక్కులు, మేకులు, గోడ కంటించడానికి సెక్సీ వాల్ పేపర్స్, ఇవన్నీ రేపు మధ్యాహ్నం లోపు లేవనుకో, ఇప్పుడు తాగింది రేపు కక్కిస్తా. నీకెందుకురా బావా, నేను చూసుకుంటాగా. నువ్వేంట్రా రెండు తప్పులు ఒకేసారి ఎందుకురా? ఎద్దావా. తాగడం ఆపి తొందరగా తొంగండి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపో. అబ్బా, ఎన్ని రోజులకి ఒంటరిగా ఒకటి దొరికాడు నా రోజా. ఎగిరిపోతే 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 నాటీ బాయ్. పాకెట్లో పెద్ద స్టోరీ ఉంది, ఇంతకీ నాకు కావాల్సింది ఉందో లేదో. ఒళ్ళంతా రైతు బజారే. ఉండవే నీ పని చెప్తా. అబ్బా, ఈ మసాజ్ చేస్తున్న కిస్మిస్ ఎంతైనా కానీ వాళ్ళ చేతితో మసాజ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. ఏయ్ ఏయ్, ఏంటి ఇలా పడుకున్నావు? సరిగ్గా పడుకో. నేనేంటి ఇక్కడ? ఎవరు తీసారబ్బా? దోమలు కుడుతున్నాయా? పడుకో. ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా, ప్లే స్టార్ట్ చేద్దామా? ఎగస్టాల్ చేసానుకో కర్రీస్ లో కరివేపాకు అయిపోద్ది లేపు. పడుకో. మరుగుతున్న చారులో కరివేపాకే కదా టేస్ట్ ఉంటుంది. చిచ్చి రాజా రాజా, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. అమ్మ దొంగ, చిరాగ్గా వెళ్ళి మళ్ళీ నా చెంతకు చేరుతావా? ఉండి నీ సంగతి చెప్తాను. ఏయ్, ఒకదాని మీద దుప్పట్లు ఏం చేస్తున్నావు? నువ్వు బయట ఏం చేస్తున్నావు? ఎవరితో అయినా అనుకున్నా, ఎవరు లేకపోయినా నీకు సంజు ఏమైందిరా?
ఎవడి సారాయి వీర్రాజు? వీడా ఆ. వీడి పేరే పెయింటింగ్ గిరి. అబ్బో. డిఫరెంట్ పెయింటింగ్స్ వేసి అట్రాక్ట్ చేయడంలో వీడే నెంబర్ 1. ఆహా. అందుకనే వీడిని పిలిపించా. మందు స్టార్ట్ చేసిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని ఫీలింగ్ వచ్చింది. అందుకే అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చా. వీడిని చూస్తే పెయింటింగ్ వేసేవాళ్ళ లేడు, డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా మందు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వర్కర్ని గౌరవించడం కాదు, డ్రింకర్ని గౌరవించడం నేర్చుకోండి. నేను ఇటు వాడినా అటు వచ్చి అటు తూలినా వర్క్ మాత్రం 100% ఉంటుంది. నువ్వే అందిట్టున్నావు మనిషివా? అక్కడమ్ము ఇక్కడేపు మధ్యలో నువ్వే అందా స్లాష్. అందుకే కదా ఈ రోజంతా నా బతుకు క్లాష్. కరెక్ట్ గా చెప్పావు. అవునా? ఆ. అయితే ఈ రోజు నుంచి వాడిని నువ్వే పట్టించుకో. అరే. సరేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మనోడు ఆయన పట్టించుకుంటాడు. మీరందరూ ఏడున్నారా? వెళ్ళరా? ఏడే సెటిల్ అయిపోతారా? హలో, ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ? దెయ్యాలతో మాట్లాడుతున్నారు. సోయా దయ్యాలా? దయ్యాలు ఎక్కడున్నారు ఇక్కడ? నువ్వు మనిషివా పశువువా? ఆ. ఇప్పుడు దాకేడా ఒక పిల్ల ఇది ఉలు 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 ఎగరలా కనబడలే నీకా? ఇక్కడ కూడా మళ్ళీ ఉలు 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 దెయ్యాలు చూస్తాడా? ఎత్తుపోతుపోడా? నీలాంటి తాగుబోతు నాకు అంటగట్టినందుకు నిన్ను కాదురా వాళ్ళని అనాలి. బొంత సూతో మూతు కొట్టేసినట్టు అయింది నా పరిస్థితి. థు, ఛీ. నీకు మనుషులు చెప్తే అర్థం కాదు. ఇక్కడ దెయ్యాలు ఉంటాయరా స్వామి? ఎండ్రా నా మాట. టైం వచ్చినప్పుడు అన్నీ కనబడతాయి, అవి మళ్ళీ వస్తాయి. ఏమైంది? 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 కూల్ కూల్ కూల్. ఏమైంది చెప్పు. నేను సత్తుతుంటే లోపల కట్టిన పక్కన ఇంకా చిన్న దయ్యం ఉంది. ముందు నువ్వు అరవడం ఆపు, నేను వెళ్ళి చూస్తా. హలో, నువ్వు ఆగమ్మా. ఇలాంటి మ్యాటర్లని నాలాంటి పెద్దోళ్ళు వెళ్ళి డీల్ చేయాలి. అసలు ఈ దయ్యం చూసి భయపడిందో, అద్దంలో దీనిమోహం చూసి ఇదే భయపడిందో ఎవడికి తెలుసు? నేను వెళ్ళి తేల్చుకొని వస్తా. వెళ్ళు, నీకుండదు పో స్వామి. యాడికాడి పగిలిపోతుంది. అబ్బా, ఎక్కడా దయ్యం? పిల్ల దయ్యం ఎక్కడ? పీక నొక్కేస్తా. పెద్ద దయ్యం ఎక్కడ? పిచ్చకిచ్చేస్తా. పాపలిద్దరిని ఈడ్చి ఈడ్చి పరిగెత్తిచ్చేస్తా. ఏం బుల్? దయ్యాన్ని ఎక్కడన్నా చూసావా? లేదా? ఏయ్ పాప పీసులా, అక్కడున్నావా? వస్తున్నాను 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 వస్తున్నాను. ఎక్కడా లేవే. సుశీల ఎక్కడున్నావమ్మా? ఓకే కూల్ కూల్. ఏయ్ దొంగి, సీట్ కింద దాక్కున్నావా? ఐ గాట్ ఇట్. ఇక్కడ లేదే. దొంగ, అక్కడున్నావా? ఐ గాట్ ఇట్. యా, వస్తాని వెనక. ఇక్కడ లేదే. సుశీలా, నేనమ్మా నీ బావ పశుపతినొచ్చా. రా రా, యు నాటి. పాప బొమ్మను చూసి భయపడినట్టుంది. నాటి లేని దయ్యం గురించి ఎందుకండి దాగుడు మూతలు? మీరు లోపల ఉన్నారని అనుకోలేదండి. వితౌట్ పర్మిషన్ లోపలికి వచ్చినందుకు సరే. వాసన వస్తుంది. మౌత్ ఫ్రెషనర్ వాడొచ్చుగా. ఏంటి లోపల నుంచి వాయిస్ రావట్లేదు?
ఫిగరిక పడలేదండి. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బిల్డప్ ఇచ్చుకుంటా. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట, పాపది కూడా కర్లీ హెయిరే, బాగుంటది, మంచి ఫ్యూచర్. మా ఊళ్ళో పడుచుద్ది, దయ్యబట్టి భయపడ్డది. టట్టా 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 ట. లోపలేదో ఉంది కదా, లోపలేదో ఉంది కదా. ఏముందిరా లోపల? లోపల ఏం లేదురా, లోపల ఏమీ లేదు. మరి ప్యాంట్ ఎందుకు తడిచింది? అది లోపల చీకటికి చెమట బొట్లు రాలుతున్నాయి అంతే. అంతా అబద్ధం. నేనేమన్నా మనిషినా పశువుడా? లోపల జరిగింది ఒకటి, ఈ నా కొడుకు బయటకు చెప్పేది ఒకటి. ఇదంతా నమ్మడానికి నేను మనిషినా పశువుడా? ఎవరైనా సరే నాతో కానీ ఆడుకుంటే పెయింట్ వేసి పడేస్తా. ఏంట్రా అబద్ధం? కావాలంటే రాంగోపాలవరం దగ్గరికి వెళ్ళాడు. ఒక్కరు ఏం చెప్పినా నమ్మరే. ఒట్టు రేయ్ నువ్వు ఆగు, నేను ఒట్టురా. చూస్తా. భయ్యా ఫ్రీయా భయ్యా? నేను ఫ్రీ. నేను దాగే ముందు మాత్రం ఫ్రీ కాదు, డబ్బులు పెట్టుకుని కొనుక్కునే. భయ్యా పొద్దున్న నేను నీకు అబద్ధం చెప్పినట్టు ఎలా తెలిసింది భయ్యా? బేసిక్ గా నేను ముందు దాగినప్పుడు మనిషి మాటలు నమ్మను, వాడు చూపులు మాత్రమే పసిగడతా. నువ్వు పిత్తర చూపులతో నా దగ్గరకు వచ్చినప్పుడు అర్థమైపోయింది నీకు లోపల చిత్తడైపోయిందని. చిత్తడి కాదు భయ్యా, గూబలు వాచిపోయిన కొట్టేసింది భయ్యా. లోపల పర్సని బయటకు వచ్చేసినాయి భయ్యా. భయ్యా నీకు విషయం చెప్పమంటావా? ఇంట్లో దయ్యం ఉంది భయ్యా. దెయ్యాలంటే నీకు భయమా? అనుకుంటే నా పక్కన ఒక పిల్లదే ఉంది, నేను భయపడుతున్నానా? పిల్లదేవా? అమ్మో ఎక్కడ భయ్యా? నీకు కనపడటం లేదా పిల్లదేవా? ఇదే అందే రైట్ హ్యాండ్ సైడ్ ఏదో రేడియో తిప్పుకుంటా ఉండదా భయ్యా? నీలాంటి తాగుబోతుతో మాట్లాడినందుకు నన్ను నేను తెగించెప్పుతో కొట్టుకోవాలి. పోవాయా? తెగించుప్పు తెగి మనిషిన పాట కొంచెం తెగి చంపేస్తా మనిషిలా. రేడియో ఒకటి తిప్పుకుంటా. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లే. నేను ఆడుకుంటా దెయ్యాలతో. ఇదొక్కటి పడితే చాలు. టైం వచ్చినప్పుడు అందరికీ దెయ్యాలు కనబడతాయి. మీ అభిమాన హీరోల డైలాగులు మీకోసం, జస్ట్ వాచ్ ఇట్. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా వైద్యమా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తు ఆహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఇప్పుడు ఏ థ్రిల్లర్ అయినా, హారర్ పిక్చర్ అయినా దాని మెయిన్ ఇంటెన్షన్ అనేది భయపెట్టం. ఈ ఇంటికొచ్చాకేంటో అన్నీ రివర్స్ అయిపోతున్నాయి. అరే బండోడా, అసలు ఈ ప్రపంచంలో దయ్యాలు ఉన్నాయంటావా? ఏమో, ఎవరికి తెలుసు? యారా నీకు ఇంకేం తెలుసు? బకెట్ల సాంబార్లో సింగిల్ ఇడ్లీ వేసుకొని తినిపోయారటం తప్ప. నీకు దెయ్యాలంటే భయమా? హలో, ఎవడికమ్మా భయం? మా బామ్మ చింత చెట్టు సూరమ్మ చింతకాయలు రాలగొట్టారు, దయ్యం పళ్ళు రాలగొట్టే తెలుసా? ఆమె నక్షత్రంలో పుట్టా. దయ్యాలకి అంటే చుచ్చు చుచ్చు చుచ్చమ్మా. నీకు భయమేమో, నువ్వు చూసుకో. ఆ ఛాన్స్ లేదుగా. ఏ కుడుతడ మీద మచ్చుంటే దెయ్యాలు దగ్గరకు రావంట. అవునా?
ఏది జిప్, ఈ ఫైర్ నా జీవితాన్ని మార్చేస్తుంది. ఒరేయ్, ఇదిగో మచ్చ. మచ్చ అంటే పుట్టి మచ్చ, పెట్టుకున్న మచ్చ కాదు. ఒరేయ్, నువ్వు ముందు చెప్పాలి కదరా, చెప్పాలి కదరా, చెప్పాలి కదరా. ఏంట్రా ఏంటి? ఈ రోజు అక్షయ్ బర్త్డే కదా, కేక్ కటింగ్ ప్లాన్ చేశా. నేను రావు. నీ కేకు, నీ సెలబ్రేషన్, నీ లవ్, నువ్వు పో. మరి నీ పరిస్థితి ఏంట్రా? హలో, థ్యాంక్ యూ రా బండుడా. నువ్వు ఉన్నావు అనుకో, రేపు నీలాంటి మేకపోతున్నోడి బలిచ్చేసి నీకు పలావ్ చేసి పెడతా. వీడు భయంతో చచ్చిపోతున్నాడు, నువ్వు వెళ్ళు. సర్లే, మీ ఇష్టం. నిన్ను దేవుడు కాపాడతాడు. నువ్వు పడుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళకు రోయ్, నువ్వు నన్ను కాపాడాలి. చిప్పి కంటే కేకే బాగుంటుంది, పోదాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మై డియర్ అక్షయ్, హ్యాపీ బర్త్డే. ఒరే బండోడా, నీకేమైనా భయం వేసింది అనుకో, నన్ను గట్టిగా పట్టుకో. అమ్మో, బండ నా కొడుకు ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దయ్యం వస్తే నా పరిస్థితి ఏంటి? కొప్పదీసి వచ్చేసిందా? చూద్దాం. దయ్యం, నువ్వు రావు, నాకు తెలుసు. ఇప్పుడు కరెంట్ పోయింది. కరెంట్ పోయిందా? లైట్లు అయిపోయినాయా? ఈ లైట్ పోవడం కూడా భలే కలిసి వచ్చిందిరా స్వామి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. మా అమ్మ పేరు చెప్పంగానే దయ్యానికి మొత్తం పడిపోయినట్టుంది. అప్పుడంటే అమ్మాయి ఉంది కాబట్టి వదిలేసా. ఇప్పుడు రమ్మను, సుస్సు 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 పోయిస్తా. వచ్చిందా? చూద్దాం. పిలవంగానే వచ్చేద్దాం, పని పట్టలేదు ఇంటికో. దీనమ్మ మ్యారీ షో. హ్యాపీ బర్త్డే. ఈ రూమ్ ఈ బర్త్డే పార్టీలు దయ్యం కనపడిందిరా. మొదటి నేను చెప్పేది కూడా అదే కదరా స్వామి. ఏందో దీని అమ్మ పడవ, మందు సీసా మర్చిపోతే దీని అమ్మ పడవ దెయ్యాలు తాగడం ఎంతైనా కష్టమే. ఆడబెట్టాను నేను మందు సీసా. ఎనకు పెట్టాడాను నేను ఎదో నా కొడుకున్నా మర్చిపోవడానికా? దెయ్యాలతో మర్యా మందు సీసా తెచ్చిలేదాక పరిగెత్తలేదా, కనబడక అందుకని ఎత్తుక్కుంటా ఉన్నాను. మందు సీసా ఇందాక నేను పరిగెత్తుకుంటూ వచ్చేసి మెటీరియల్ గురించి నేను మాట్లాడితే మందు సీసా మర్చిపోయానంటే కొడతావేంది ఎద్దుమోహందానా? సిగ్గురాతో ఉండబోలే ఆగో. నాకే నొప్పు నీకుండదా? ఆగక్కడికే. నువ్వు కొడుతుంది దయ్యానిరా. వచ్చేసింది, ముందు చేస్తలేదు, అక్కడ చూసి చచ్చిపోతున్నా. వచ్చి అక్కడ తలుపు చేస్తా ఉంటా. నో థ్యాంక్స్. స్కూల్ పిల్లలు రెడీ అయినట్టు రెడీ అయ్యి వచ్చేస్తావు. నీ పగబట్టు ఏమీ లే, కూడా వచ్చేసి రీఛార్జ్ చేసుకొని వస్తానమ్మా. బ్యాలెన్స్ అయిపోయిందా? ఇదే స్వామి ఆ దయ్యాల కొంప. బీకామ్ జై శ్రీరామ్. నువ్వు నా పక్కనే ఉండు బావ. కీప్ కామ్. జై శ్రీరామ్. ఏం లాభంలే. మందు
మందు తాగొద్దు నాయనా. మిగిలింది నువ్వు తాగుతా. స్వామీజీ నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. కీప్ కామ్. జై శ్రీరామ్. ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి చూసొస్తా. ఇల్లు ఇలువై ఆకులు అబ్బా మంత ఎలాంటి వాళ్ళు దొరికారు. ఒరే శంకరు, ఇండియా మీద 50,000 హీటింగ్ చెప్పరా. ఇక్కడ కొంతమంది బకరాగాలు దొరికారురా. వాళ్ళ ఇంట్లోనేమో దెయ్యాలు ఉన్నాయంట, దాన్ని నేను వదిలించాలంట. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు నేను వదిలిస్తాను కదా. అయినా ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడరా ఉన్నాయి? ఎవరో రావద్దని చెప్పానా? జై సౌండ్స్ కాదు స్వామీజీ, దయ్యాన్ని అర్రిపెత్తున్నాడు. జై శ్రీరామ్. జీసస్. మోసం చేస్తే ప్రాణం పోతుంది. ఒక మాట చెప్పనా? Give him a big round of applause. స్వామీజీ మీరు సూపరా. లోపల ఏం జరిగింది స్వామీజీ? గోబా పగిలిపోయింది. అంటే స్వామీజీ లోపల దయ్యాన్ని గోబ వదిలిపోయేటట్టు కొట్టాడు అనమాట. అంటే స్వామీజీ దయ్యాన్ని బంధించారా? బంధించకపోతే చెంబు మీద చెయ్యేందుకు పెడతారమ్మా? అయితే ఈ రోజు మేము బయటికి వెళ్ళిపోవచ్చు స్వామీజీ. నువ్వు తీసుకెళ్ళరా. అరే స్వామీజీ ఇప్పుడు శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ గొయ్యి తవ్వాలి, చెంబుడు పాతి పెట్టి క్షుద్ర పూజలు చేయాలి. అప్పుడు కదా మనం బయటికి వెళ్ళాలి. వీళ్ళకి ఎలాగ అర్థం అవుతుందా? స్వామీజీ ఇదిగోండి మీ పేమెంట్. మోసం చేస్తే ప్రాణం పోతుంది. గ్రేట్ స్వామీజీ ఏంట్రా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా? హలో, మంత్రాలు 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 చదువుకుంటూ వెళ్ళాడయ్యా. గ్రేట్ స్వామీజీ. పదండి, అక్కడ అక్కడ పదండి పదండి. ఎందుకురా భయపడేది? ఏమున్నాయా? కాకపోతే ఒక 4 ఎండాకులు పైన పడినాయి అంతే. పోండ్రా పోండి. మీరు భయపడతారే దెయ్యాలకి గీయాలని, నేను భయపడను. మన దగ్గర మెటీరియల్ ఉంది. ఒకసారి లేపినాను అనుకో శవడాలు తీసేస్తా అంతే. నా బాటిల్ ఎడిపోయిందా? ఎవరైనా నా బాటితో పోయిందా? ఎవరైనా సరే చంపేస్తారు అంతే. చర్మ తీసేస్తా. ఓ ఎగేసుకొని వచ్చేసేదారా? టైం పాడు చూసుకోబెల్లా. ఇప్పుడే మెటీరియల్ కూడా ఎగిరిపోయింది. నిన్న కాక మొన్న 2 దెబ్బలు కొట్టా. అవన్నీ మనసులో పెట్టుకోవాలా? మన ఇద్దరు ఇక ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ. నీ సంగతి తెలుస్తా ఇప్పుడు. లక్కీ డ్రాప్ అంటే ఏంటో అనుకుంటా. ఫస్ట్ టైం తెలిసింది లక్కీ డ్రాప్ వాల్యూ. చూసి లెట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందా? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ లక్కీ డ్రాప్. డోంట్ మిస్ అగైన్. మరి ఎక్కడ రా? తువ్వు దాన్ని. అరే చదవా, ఆ మందు పక్కన పెట్టి తవరా. ఇక్కడ మనం ఎందుకు తవ్వుతున్నాం అంకుల్? నీకు దెయ్యం పట్టిదా? నువ్వే కదా అక్కడ నిలబడుకోండి ఏదో తవ్వాలని తీసుకొచ్చినావా? చేసాయం చేస్తున్నా. ఇదే నవ్వుకున్నా. రేయ్ ఏం చూస్తున్నారా? తవ్వు 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 తవ్వు. అంకుల్ ఇక్కడ ఎందుకు అంకుల్ మళ్ళీ మళ్ళీ తవ్వుతున్నారు? నన్ను బాధ పెట్టరా, నన్ను బాధ పెట్టు. ఏంద్రా నీ పెర్ఫార్మెన్సా? రేయ్ ఏంట్రా ఏడుస్తున్నా? తవ్వమంటే తవ్వు తవ్వు తవ్వు. ఏంది సార్ తవ్వు 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 తవ్వు.
ఒరే నువ్వు మాటి మాటికి ఏందిరా? ఒరే దెయ్యంగాని వచ్చిందంటే ఇప్పుడు నేను తాగడానికి లక్కీ డ్రాపులు కూడా లేవురా. నా పరిస్థితి బాగాలేదురా. ఏడుస్తావేంట్రా ఏదో మామ వేసుకుని ఇదంతా లాగుదావురా చేత్తో. రా ఇక 9 చాలు రా. పడే అక్కడ తొయ్, అది అక్కడ మొత్తం తొయ్. నాకు ఇదంతా తొయ్. ఎంత ఉంది అంది ఇక్కడ రాళ్ళు మొత్తం తొయ్. అక్కడ తొయ్ తొయ్, నిదానంగా తొయ్. తొయ్. ఈరోజు ఒక్క నేను వేసేస్తా. ఒక మీద చూసినట్రా. నేనంటే భయం లేదరా? నా ఊల్తావేంట్రా? భయపడవేంట్రా నాకు? ఇప్పటికి 3 మర్డర్లు చేశాను రా. నీతో కలిపి 4వ మర్డర్. ఎప్పుడు తిండికోలే ఎదవా. దయ్యాలే అంటే ఈ రౌడీలతో ఏంట్రా? సూపర్. ఉన్నాయా? దయ్యం మాయ చేస్తుందిరా. అది నేను దయ్యాన్ని మోసం చేస్తాను. అందరూ ఆడ ప్రాణం భయంతో పరిగెడుతుంటే నువ్వేంట్రా హ్యాపీగా పైన కూర్చుని మందు కొడుతున్నావు? అవునా? చూడరా. భయం దెయ్యంలో లేదురా, నా మందులో ఉంది. ఎవడైనా నాతో కానీ పెట్టుకుంటే పెయింట్ వేసేస్తా నా కొడక. ఏరా ఎంతసేపు లోపల పిలిచిన రావేంట్రా? నేను ఆడియో తప్ప వీడియో ఎంజాయ్ చేయలేను. సరే కానీ లేచిపోయినప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? అంటే చీర కట్టుకుంటే పద్ధతిగా లేచిపోయిందంటారు, హాఫ్ సారీ కట్టుకుంటే చిలిపిగా లేచిపోయిందంటారు, అదే మోడర్న్ డ్రెస్ వేసుకుంటే ఏం లేచిపోయిందిరా అంటారు. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య నేను ఎలా ఉండాలి? ఏ డ్రెస్ వేసుకోవాలి సంజు? చెప్పు సంజు, చెప్పు. వద్దురా, ఇప్పుడే ఒళ్ళంతా ఊనమైంది. మళ్ళీ తీస్తే ఎందుకు? వద్దు. అబ్బా ఒరే, కాస్త ఓపిక తెచ్చుకోరా, పని అయిపోతుందేమో. డింగ్ 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 డింగ్. వావ్!